ఈవీఎం, వీవీప్యాట్స్ గోదాముకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిప్యూటీ సీఈఓ, స్టేట్ ఈవీఎం నోడల్ అధికారి ఎస్ ఆంజనేయులు, రెవెన్యూ, పోలీస్, ఎన్నికలు, వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదామును పరిశీలించారు. ఈ సందర్భంగా గోదామును క్షుణ్ణంగా పరిశీలించి ఈవీఎంలు, వీవీప్యాట్స్ భద్రతకు తీసుకుంటున్న చర్యలు తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్స్ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అన్నారు. గోదాంలోని స్లాబ్ లీకేజ్లను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు రెవెన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి ప్రతి నెల ఈవీఎం గోదామును తనిఖీ చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒక్కసారి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్స్ తనిఖీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ తనిఖీ నివేదికను క్రమం తప్పకుండా ఈసీఐకి పంపించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైన్ కలెక్టర్ ప్రియా, జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పేనాయక్, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సుబ్బారావు, అప్పారావు, చోటిశెట్టి రమేష్ బాబు, పల్లెవెల వీరబాబు, పోలిశెట్టి శ్రీనివాసరావు, వాసిరెడ్డి సత్యకుమార్, రావూరు వెంకటేశ్వరరావు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ ఎం జగన్నాథం, ఇతర ఎన్నికల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.